సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరును పార్టీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో ఆయన తన మనసు మార్చుకొని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్కు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. దీంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన సంజీవ్ రెడ్డికి లభించింది. పోటీ నుంచి తప్పించుకొని సంజీవ్ రెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తారని, గెలిపించుకుంటానని సురేష్ షెట్కార్ చెప్పారు. సోనియా గాంధీ తర్వాత మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి బీఫామ్ని సోదరుడు సురేష్ షెట్కార్ గారు తన పేరు మీద వచ్చిన బీఫామ్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏదైతే మేమిద్దరం విడిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే కష్ట నష్టాలకు ఊరుస్తున్నారో దాన్ని మరొకసారి రూపమాపే విధంగా ఆయనకు వచ్చిన టికెట్ని నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఎల్లవెప్పుడు కూడా నేను ఆయనకు కృతజ్ఞతలు పడి ఉంటానని చెప్తా ఉన్నాను. అయితే ఎప్పుడు మీరు చూడండి 1994లో మేము విడిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు టీడీపీ గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న 2014 తర్వాత బై ఎలక్షన్లో మేము ఓడిపోవడం జరిగింది. 2018లో విడిపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విడిపోకుండా కార్యకర్తలందరినీ వాళ్ళ కుటుంబాలని కాపాడుకునే విధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈరోజు మేమిద్దరం కలిసికట్టుగా ఇంతకుముందే చెప్పడం జరిగింది. సురేష్ షెట్కార్ గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక పెద్దన్నగా, తర్వాత నేను డాక్టర్ సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక తమ్మునిగా కలిసికట్టుగా అభివృద్ధి దిశగా నారాయణఖేడ్ని తీసుకొని పోతాము. తర్వాత ప్రతిపక్షాలు ఎన్ని అరాచకాలు చేసినాయో గత 10 సంవత్సరాల నుండి వారికి చమనగీతం పాడి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తాం. సహాయ సహకారాలతోనే ఆయన భుజస్కంధాల మీద ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తానని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మరియు ఒక పటిష్టమైన నియోజకవర్గం పార్టీ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అరాచకాల అవినీతి పాలనతో మా ప్రాంతం ఎన్నో ఇబ్బందులు గురైంది. ప్రత్యేకంగా సింగూరు జిల్లాలో కేసీఆర్ గారు ఏమన్నారు, నేను కాళేశ్వరం నుంచి ఇస్తాను కానీ పక్కగా మా సింగూరు డ్యాంలోనే 29 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఏదో కాళేశ్వరం తెచ్చి నువ్వు నీళ్ళు లిఫ్ట్ ఇచ్చి మాకు నీళ్ళు ఇచ్చేది అవసరం లేదు. మాకు 5 టీఎంసీ నీళ్లు మా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇస్తే చాలు, దాంతో 1,00,000 ఎకరాల నీళ్లు ఆరాంగా పారుతాయి. అది చెప్పి చెవులో పువ్వు పెట్టినట్టు నేను కాళేశ్వరం తెచ్చి ఈడేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈరోజు నాకు వచ్చిన కాంగ్రెస్ టికెట్ కూడా మరి మా మధ్యన మళ్ళీ విభేదాలతో పార్టీ నష్టపోకూడదు, మళ్ళీ పార్టీ భవిష్యత్తులో బాగుండాలని కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతూ ఉంది. మరి కలిసికట్టుగా పోదామని మరి ఈరోజు అనుకుని మరి మా సోదరుడు సంజయ్ రెడ్డి గారికి మరి అవకాశం ఇస్తున్నాను. మరి తప్పకుండా వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి రేపు నా నియోజకవర్గ అభివృద్ధిలో మనం పాల్పంచుకుంటారని మరి భారీ మెజార్టీతో వచ్చే 30 నాడు మా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తాను.